కార్తీక మాసం హరిహర ఆరాధనలకు విశిష్ట కాలం. జీవకోటికి సత్య సందేశాన్నిచ్చే మాసం. ఆధ్యాత్మిక పరిమళాలు సంతరించుకున్న మాసం నేటి నుంచి ప్రారంభమవుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన యాదగిరిగుట్ట ఆలయం కార్తీక ఆరాధనలకు సిద్ధమైంది. ప్రధాన అనుబంధ ఆలయాలలో నిత్య ఆరాధనలతో పాటు ప్రత్యేకంగా దీపారాధన, తులసి పూజ, కార్తీక పౌర్ణమి రోజున ఆకాశ దీపోత్సవం, అన్నకూటమి వేడుకలు నిర్వహిస్తారు. కార్తీక మాసం హరిహర ఆరాధనలకు విశిష్ట కాలం. జీవకోటికి సత్య సందేశాన్ని ఇచ్చే మాసం. ఆధ్యాత్మిక పరిమళాలు సంతరించుకున్న మాసం నేటి నుంచి ప్రారంభమవుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా ఖ్యాతిగాంచిన యాదగిరిగుట్ట ఆలయం కార్తీక ఆరాధనలకు సిద్ధమైంది. ప్రధాన అనుబంధ ఆలయాల్లో నిత్య ఆరాధనలతో పాటు ప్రత్యేకంగా దీపారాధన, తులసి పూజ, కార్తీక పౌర్ణమి రోజున ఆకాశ దీపోత్సవం, అన్నకూటమి వేడుకలు నిర్వహిస్తారు. భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతారు. కార్తీకంలో ప్రతిరోజు విశేషమైనదే. క్షేత్రంలో శని, ఆది సోమవారాల్లో రద్దీ పెరుగుతుంది. దైవారాధనలో జాప్యం కాకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సేవలు అందించేందుకు దేవస్థానం ఇన్ఛార్జి ఈవో జి రవి నేతృత్వంలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ మాసంలో నిత్యం 6 దఫాలుగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు వరకు వ్రతాలు కొనసాగించేందుకు 2 హాళ్లను సిద్ధం చేశారు. ఒక్కో హాల్లో ఒకేసారి 250 జంటలు వ్రతం నిర్వహించుకోవచ్చు. ప్రత్యేక బార్గేట్లు, ప్రత్యేక సిబ్బంది ద్వారా వ్రత పూజా సామాగ్రి అందచేత వ్రత కథ విని ఆధ్యాత్మికత ఆహ్లాదం పొందేలా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జి ఈవో తెలిపారు. ఎప్పటికప్పుడు పారిశుధ్యం మెరుగ్గా ఉంచేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్తీక మాసం సందర్భంగా దైవారాధనలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా నిరంతర సేవలు అందించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మొక్కు తీర్చుకున్న భక్తులకు మండపం నుండే కొండపైకి ఆలయం వరకు నేరుగా బస్సు సౌకర్యం ఉంటుంది. ప్రసాద విక్రయాల కౌంటర్, మండపం వద్ద వాహనాల పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. పసుపుతో గౌరమ్మను సిద్ధం చేసుకోండి. మీకు ఇచ్చినటువంటి పూజా వస్తువులు అభివృద్ధి అర్థం సత్యదేవ ప్రీత్యర్థం యావత్ శేఖర సమాసునః మూలే తత్రస్దౌతం ఆమృత్యేవా వినాస్మిదాః ఉక్షోదసాదః సర్వే భక్తద్వైవావసుంధరా ఋగ్వేదో సరస్వతి అక్షతలు నీళ్లు ఒక చుక్క పీట ముందు కింద వదిలిపెట్టండి. మీ వద్ద ఉన్న నీళ్ళ మళ్ళీ అక్షతలు పట్టుకోండి. నవగ్రహాలకు నమస్కారం మళ్ళీ చేతిలో అక్షతలు పట్టుకోండి. అమ్మవారి శ్రీ యాదగిరీశాయ నమః. తెలంగాణలో పరమ సుప్రసిద్ధమైనటువంటి దివ్య పుణ్యక్షేత్రం శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానం అందు నేడు అనగా 22/10/2025 కార్తీక శుద్ధ ప్రతిపద బ్రాకెట్లో పాడ్యమే అని అనుకోవచ్చు. నేడు బుధవారం స్వామివారి యొక్క స్వాతి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ గురించి ఎందరెందరో భక్తులు వేంచేశారు. కార్తీక మాసంలో శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసం అని భావిస్తారు ఎందరెందరో భక్త బృందమంతా కూడా. నేడు క్రమక్రమంగా స్వామివారి సన్నిధికి రావడం, దైవ దర్శనాన్ని చేసుకోవడం ఇది ఆనవాయితీగా వస్తోంది ఈ క్షేత్రానికి. ఈ సందర్భంగా స్వామివారి గురించి పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఎందరెందరో భక్తబృందమంతా వస్తున్నారు. ముందు రాగలని విశ్వసిస్తూ ఉన్నాం. కార్తీక మాసంలో వ్రతం ఆచరిస్తే చాలా మంచి మంచి ఫలితాలు ఉన్నాయి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కష్ట నష్టాలన్నీ దూరం అయిపోతాయి. సమస్త ఉపద్రవములు పరిహరింపబడతాయి. సర్వ అరిష్ట వినాశకరమైనటువంటి అంశం ఇది. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే భక్తులందరూ ఈనాడు వచ్చేశారు. ముందు రాగాలని ఆలోచిస్తున్నాం. ఇది రోజు 8 బ్యాచ్లుగా నిర్వహింపజేస్తున్నారు దేవస్థానం యాజమాన్యం వారు. ప్రతినిత్యం కూడా 6 బ్యాచ్లు 6 దఫాలుగా
ఈ వ్రత కార్యక్రమాలు ఉదయం 7, 9, 11, 1, 3, 5 అని ఈ రకంగా 6 దఫాలుగా నిర్వహింపబడుతుంది. ఇది కాక మరొక విశిష్టమైన సూత్రం ఏమిటంటే స్వాతి జన్మ నక్షత్రం స్వామివారిది ఇదే కార్తీక మాసంలో రెండవసారి కూడా రావడం చాలా గొప్ప పరిగణన చేసుకోవాల్సినటువంటి అంశం. అది విధిగా 19వ తారీఖు నవంబర్ 20 అమావాస్య అవుతుంది. నవంబర్ 19 స్వాతి నక్షత్రం అవుతుంది. ఆ రోజు కూడా అంటే ఇదే కార్తీక మాసంలో 2 గిరి ప్రదక్షిణలు రావడం, 2 స్వాతి జన్మ నక్షత్రాలతో కూడి ఉన్న కార్తీక మాసం కాబట్టి విశ్వాసంతో విశ్వావసరామ సంవత్సరంలో భక్తవృందం అంతా వేయించేస్తారని ఆలోచిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. కాబట్టి భక్తవృందం అంతా సాంప్రదాయ దృష్టితో రావాల్సిందిగా కోరుతున్నాం. విరిగా వచ్చి పరమాత్మ దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాద విశేషాలు కూడా ఈ మండపానికి ఎదురుగా ఉంది, కొండ కింది భాగంలో. కనుక ఆధ్యాత్మిక వీధిలో ఈ వ్రత మండపాలు నెలకొనబడి ఉన్నాయి. నిర్మింపబడినటువంటి వ్రత మండపాలలో ఒక్కొక్క మండపంలో 250 మంది జంటలు కూర్చోగలిగే నిడివి ఉంది. సకల వసతులు ఏర్పరిచారు దేవస్థానం వారు. ఉండడానికి నీడ, మరియు త్రాగడానికి వసతి నీరు మొదటి. కాబట్టి భక్తులందరినీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా రావాలని ఆహ్వానిస్తూ స్వస్తి. భట్ట సత్యనారాయణ శర్మ, యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధాన పురోహితులు.